ఇంతవరకు ఎవరు వెళ్ళని ప్లేస్. డిఫరెంట్ సౌండ్లు వస్తున్నాయి. ఎందుకు ఇక్కడ సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు? విరూపాక్షి మూవీలో లొకేషన్స్ ఉన్నాయి కదా, యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉన్నాయి. లొకేషన్ మాత్రం మోసం ఉంది. వచ్చేసా నేను. ఇక్కడ నుంచి ఏదో సౌండ్లు వస్తున్నాయి. హలో గాయ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ హరీష్ వల్లాల. సో ఈరోజు మనం ఒక డిఫరెంట్ లొకేషన్స్కి అయితే నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాం. అది సస్పెన్స్. సో నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యా. టైం వచ్చేసి 8:33 అవుతుంది టైము. సో ఒక టెర్రిఫిక్ లొకేషన్ అండ్ ఇంతవరకు ఎవరు వెళ్ళని ప్లేస్ అండ్ దట్ వాజ్ వెరీ పాపులర్. ఒక టెంపుల్కి అయితే, రహస్యంగా పూజలు జరుగుతున్న ఒక టెంపుల్కి అయితే నేను మిమ్మల్ని తీసుకోబోతున్నా. సో విష్ మీ. సో నేను అక్కడికి వెళ్ళాక మీకు కంప్లీట్ క్లీన్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పట్టొచ్చు. సో నేను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయా లొకేషన్కి. చలో గైస్. ప్రజెంట్ అయితే నేను పర్కాల్ నుంచి స్టార్ట్ అయ్యాను. పర్కాల్ నుంచి మన డెస్టినేషన్కి ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్స్ రావచ్చు. ఆల్మోస్ట్ ఒక 1 అవర్లో మనం డెస్టినేషన్ రీచ్ అయిపోతాము. సో అక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ట్రెక్ చేయాలి. ట్రెక్ చేస్తే మనం అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోతాము. సో ఇందాక సస్పెన్స్ అన్నాను కదా. సో యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ హిడెన్ టెంపుల్ అయిన కాలభైరవ టెంపుల్ అయితే లొకేట్ అయ్యింది. టెంపుల్ అంటే అది టెంపుల్ కాదు, నార్మల్ చిన్న గుహలో లొకేట్ అయ్యి ఉన్నాడు అనమాట. సో చాలామంది చెప్తుంటే విన్నా, చాలా పవర్ఫుల్ అని చెప్పేసి. అసలు ఏంటి అక్కడ ఏం జరుగుతుంది, ఏ రకమైన పూజలు జరుగుతున్నాయి, ఎందుకు అందరికీ వెళ్ళడానికి వీలవ్వదు అనే విషయం గురించి అయితే నేను క్లియర్గా మీతో ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుంటా. మనం వెళ్ళబోయే స్పాట్ హనంకొండ బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ అంటే నియర్ బై పద్మాక్షమ్మ టెంపుల్ ఆపోజిట్లో ఎస్ఆర్ కాలేజ్ అయితే లొకేట్ అయి ఉంటుంది. ఆ ఎస్ఆర్ కాలేజ్ దగ్గర ప్రసన్నాంజనేయం హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి మనం వెళ్ళాలి. ఇక టాపిక్లోకి వెళ్తే, అసలు ఎవరు ఈ కాలభైరవుడు, ఎందుకు ఇంత ఫేమస్? ఇంత ఫేమస్ అయినా కూడా చాలామందికి ఎవ్వరికి తెలియదు. నేను ఇందాక కాశీ రైడ్లో చెప్పినట్టు కాలభైరవుడి ఆజ్ఞ లేనిదే కాశీలో అడుగు పెట్టలేం అనే విషయం గురించి అయితే మీతో క్లియర్గా డిస్కస్ చేశాను. సో అతనికి కాశీకి ఏంటి సంబంధం అని మాట్లాడుకుంటే, ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటే, శివుడు అండ్ కాలభైరవుడు ఇద్దరు ఒకటే. బట్ మరెందుకు వేరువేరుగా పూజలు చేస్తున్నారు, వేరువేరు పేర్లతో పిలుస్తున్నారు అని చాలా రకాలైన డౌట్లు అయితే మీకు ఉన్నాయి కదా. సో లెట్ మీ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. విషయం ఏంటంటే, కాలభైరవ జయంతిని ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో కృష్ణపక్షం 8వ రోజున జరుపుకుంటారు. ధార్మిక పురాణాల ప్రకారం శివుడు ఈ రోజున కాలభైరవుడిగా అవతరించాడని చెప్తుంది. మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఒక చిన్న స్టోరీ చెప్తా, జాగ్రత్తగా వినండి. ఒకసారి విష్ణువు బ్రహ్మదేవుణ్ణి ఈ విశ్వ సృష్టికర్త ఎవరు అని చెప్పేసి అడుగుతాడు. ఆ ప్రశ్నకు బ్రహ్మ ఆయనే గొప్పగా ఫీల్ అయిపోయి ఇంకెవరు నేనే ఉన్నా అని చెప్పేసి కొంచెం యాటిట్యూడ్తో చెప్తాడన్నమాట. సో అది విని కొంచెం మహావిష్ణువు హట్ అయిపోయి ఇట్లా కాదు అని చెప్పేసి సో ఋగ్వేదం దగ్గరికి, సామవేదం దగ్గరికి వెళ్ళేసి అక్కడ వాళ్ళ రివ్యూస్ తీసుకుంటే యాజ్ యూజువల్గా శివుడే గొప్పవాడు, శివుడు మహావిష్ణువు ఇక్కడ ఒకరే కదా, శివుడే గొప్పవారు అని చెప్పేసి అని అంటారు. సో ఈ పంచాయతీ ఇంకా తేలట్లేదని చెప్పేసి డైరెక్ట్ శివుడి దగ్గరికి వెళ్తారు. శివుడి దగ్గరికి వెళ్తే అప్పటికి బ్రహ్మ కన్విన్స్ కాకుండా ఎవరు లేరు, ఈ లోకానికి సృష్టికర్త నేనే, ఎందుకంటే నాకు 5 తలలు ఉన్నాయి కాబట్టి నేనే తోపు, నేనే గొప్ప అని చెప్పేసి అంటాడనమాట. అది విని శివుడికి విపరీతమైన కోపం వచ్చి, ఇక నీ తలలు చూసుకొని నీకంత పొగరు కదా, నీ తలే లేకుండా చేసేటప్పుడు నువ్వేం చేస్తావని చెప్పేసి శివుడి ఉగ్ర రూపమైన కాలభైరవుడిని సృష్టించాడన్నమాట ఆ సిచ్యువేషన్లో. ఆ కాలభైరవుడే ఇప్పుడు మనం వెళ్తున్న ఈ స్వర్ణాకర్షణ భైరవుడు అన్నమాట. సో ఆ కాలభైరవుడు ఆ పొగరుతో విర్రవీగుతున్న బ్రహ్మ తలని తెంచి తీసుకొని శివుని దగ్గరికి వస్తాడు. సో అప్పుడు బ్రహ్మ తల నరకడం వల్ల ఆయనకి బ్రహ్మ తల నరికిన శాపం అనేది తగులుతుంది. సో దాన్ని ఆ శాప విముక్తుడు కావడానికి ఆ తల పట్టుకొని ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడన్నమాట. సో అలా తిరుగుతూ ఫైనల్గా భూమి మీదకి వచ్చి ఆ తల ఏంటంటే తన చేతికి అతుక్కుపోతుంది, కింద పడదన్నమాట. సో భూమి మీదకి వచ్చిన తర్వాత కాశీ అనే ప్లేస్లో తన చేతి నుండి తల వేరైపోతుంది, బ్రహ్మతల. సో బ్రహ్మతల కాశీలో పడిపోయిందన్నమాట. అక్కడ కాలభైరవుడికి పాప విముక్తి అనేది జరుగుతుంది. సో అందుకే అక్కడ కాశీలో ఒక పేరు పెట్టి పిలుస్తారు మామూలుగా,
కపాల మోచన్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది. అదే ప్లేస్లో బ్రహ్మది తల అయితే పడిపోయిందని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఈ విధంగా స్టోరీ జరిగిందన్నమాట. ఈ రకంగా కాలభైరవుడు అనేవాడు సృష్టించబడ్డాడు. గైస్ మొత్తానికి లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాము. సో బ్యాక్గ్రౌండ్లో ఏంది ఇన్ని బండ్లు అని చెప్పేసి చూస్తున్నారా? సో ఇది డిఫరెంట్ లొకేషన్, బట్ ఇక్కడ నుంచి మనం డెస్టినేషన్కి స్టార్ట్ అవ్వాలి. నేను ఒక్కసారి బ్యాక్లో చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఏంటంటే ల్యాండ్ మార్క్ వచ్చేసి ఎస్ఆర్ కాలేజ్, అది కనబడుతుంది ఎస్ఆర్ కాలేజ్. ఆ బస్సులన్నీ కూడా ఎస్ఆర్ కాలేజ్వే. సో ఆ ఎస్ఆర్ కాలేజ్ నుంచి లోపలికి ఇక్కడికి వచ్చేస్తే మనకి ఒక టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ వచ్చేసి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం ఇక్కడ మీకు కనబడుతుంది. సో ఇక్కడికి ఎందుకు వచ్చామనే డౌట్ మీకు ఉండొచ్చు. సో ఈ టెంపుల్ రిఫరెన్స్గా పెట్టుకొని మీకు చూపిస్తున్నా. మనం పోయేవే అది కనబడుతుంది కదా, అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. సో నేను లొకేషన్ అయితే చూపిస్తాను. ఈ భైరవుడు 8 రకాలుగా అంటే 8 వేరు రూపాల్లో మనకైతే దర్శనమిస్తాడు. సో అందుకే వాళ్ళని అష్టభైరవులు అంటారు. ఆ అష్టభైరవుల పేర్లని డిస్ప్లే మీద వస్తున్నా చూడండి. సో గైస్ ఇది మనం వెళ్ళబోయే దారి. సో అసలు దూరం నుంచి చూస్తే ఇక్కడ దారి ఉన్నట్టు కూడా కనబడతలేదు ఏమాత్రం. ఒకసారి బ్యాక్ తిరిగి చూపిస్తా, గుర్తుపెట్టుకోండి అది రిఫరెన్స్. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంటుంది. సో టెంపుల్ పక్కన ఉండే దారి ఉంటుంది అన్నమాట. సో ఇది ఈ టెరబుల్ లొకేషన్కి పోవాలంటే కాస్త గుండె ధైర్యం ఉండాలి. ఇక్కడ మల్టిపుల్ వేస్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో అసలు ఈ లొకేషన్ చూస్తే సిటీలోనే ఉందా అనే డౌట్ అయితే ఖచ్చితంగా వస్తుంది మీకు. ఎస్, ఇది నిజమే. ఇది 100% హనంకొండ సిటీ నడి బొడ్డున ఉన్నది. మిడిల్ ఆఫ్ ద సిటీ ఇట్ ఈస్ లొకేటెడ్. సో దారి అయితే మీరు చూసుకోవచ్చు ఎంత నేరో వేసో. డే టైంలోనే ఎంత టెరిబుల్. డే టైం మీన్స్ ఇప్పుడు 9-9:30గా వస్తుంది. ఈ టైంలోనే ఇంత భయంకరంగా ఉందంటే ఇక నైట్ టైంలో దిబిడే. చూడండి గైస్, అసలు మామూలుగా లేదు లొకేషను. సో ఇక్కడికి నేను ఎందుకు ఈ రిస్క్ చేస్తున్నానంటే, నేను విన్నా చాలా టెంపుల్స్ ఉన్నాయి, రెగ్యులర్గా వెళ్తాం పోతాం వస్తుంటాం. బట్ ఇట్లాంటి హిడెన్ టెంపుల్స్, సో హిడెన్ గాడ్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకు ఇక్కడ ఇంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు, అసలు ఏంటి, నేను అక్కడికి వెళ్ళాక మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి గైస్ ఎంత టెర్రిబుల్ ఉందో. సో యాక్చువల్గా ఈ కొండ ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి భద్రకాళి ట్యాంక్ బండ్ వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది అన్నమాట. డిఫరెంట్ సౌండ్లు వస్తున్నాయి, చిన్న సౌండ్లు కూడా. కంప్లీట్ సైలెన్స్ ఇక్కడ, కంప్లీట్ సైలెన్స్. చూడండి లొకేషన్ కంప్లీట్ సైలెంట్గా ఉంది. సో ఇక్కడ నాకైతే వింత దారులు అయితే కనబడుతున్నాయి. బట్ ఐ హ్యావ్ సమ్ ఐడియా. సో దాన్ని రెఫరెన్స్గా తీసుకొని పోతున్నా. అది ఇవే ఇట్స్ టెరిఫిక్. ఓ మై గాడ్, కింద పడిపోయింది. ఇట్స్ టెరిఫిక్ లొకేషన్. చూడండి ఒకసారి గైస్, నా బ్యాక్గ్రౌండ్లో చూడండి లొకేషన్ ఎట్లుందో. ఒక హర్రర్ మూవీ అయితే తీయచ్చు ఇక్కడ. నేనైతే బయటికి చెప్పలేకపోతున్నా కానీ ఒక రకంగా ఉంది లోపల. వావ్, నైస్ అడ్వెంచర్. ఇంకొకటి ఎవరైనా ఉంటే బాగుండేది, బట్ అది చూడండి గాయస్ బయట. ఐ మీన్ విరూపాక్షి మూవీలో లొకేషన్స్ ఉన్నాయి కదా, యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉన్నాయి, యాజ్ ఇట్ ఈజ్. నేను చెప్తున్నా కదా, డ్యామ్ షూర్ నైట్ టైంలో కూడా కాదు, అట్లీస్ట్ నువ్వు 5 దాటిన తర్వాత కూడా వస్తే మాత్రం పడిపోద్ది.
ఎందుకు భయ్యా మరి ఇంత రిస్క్ అనుకుంటున్నారా? మీకోసమే. ఎందుకనంటే నేను ఇంతకుముందు కాశీకి పోయినప్పుడు కాలభైరవుడి గురించి చెప్పాను కదా. సో మనం ఇప్పుడు వెళ్తుంది కాలభైరవుడి దగ్గరికి. న్యాచురల్గా ఒక కొండకు చెక్కబడి ఉంటాడన్నమాట, ఒక రాయికి. సో ఆ న్యాచురల్గా ఉన్న దేవుని మీకు చూపించడానికి వస్తున్నా. అండ్ దట్టు ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు ప్రీవియస్గా మునులు ఋషులు పాతకాలంలో పురాణాలు ఏమంటారు, చాలా రోజుల కిందట మునులు ఋషులు కూడా ఇక్కడ తపస్సు చేసిన ఆనవాళ్ళు ఉన్నాయి. నేను అవి కూడా మీకు చూపిస్తా. ఇప్పుడైతే చూడండి, మా నిజంగా ఇది మీరు మొబైల్లో చూడడం కంటే లైవ్లో చూస్తే మాత్రం ఎక్సలెంట్. అక్కడ నుంచి నేను వచ్చింది. ఇది బ్రో లొకేషన్. బాయ్. ఇక్కడ చూస్తున్నారా భద్రకాళి చెరువు వర్క్స్ అయితే నడుస్తున్నాయి. మొత్తానికి ఇంకొక 100 మీటర్స్ నడిస్తే మనం స్పాట్కి రీచ్ అయిపోతాం. సో ఆ టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక 400 మీటర్స్ దాకా ఉండొచ్చు. బండరాలు దాటేసుకుంటూ దాని ఏదో ఒక ఓపెన్ ప్లేస్కి అయితే వచ్చేసినాం. చూడండి, సో చిన్న దారుల నుంచి ఇంత పెద్ద ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఇది చూపిస్తాను మీకు ఇక్కడ ఏముంది ఏంది అని క్లియర్గా. లొకేషన్ మాత్రం మోసం ఉంది. ఫ్రెండ్స్ని తీసుకొని రండి, ఒకరే కాకుండా. హిందువులకే కాదు, ఈయన బౌద్ధులకి జైనులకి కూడా ఆరాధ్య దైవం. నేపాల్లో కాలభైరవ టెంపుల్ పెద్ద టెంపుల్ అయితే ఉంది. సో గాయస్, మొత్తానికైతే మనం లొకేషన్కి వచ్చేసాం. సో మీకు ఇక్కడ వీడియోలో కనబడుతున్నట్టు ఇది ఆ ఎంట్రన్స్, కాలభైరవుడు ఉన్న ప్లేస్ ఇది. ఒక్కసారి వెనక్కి చూసుకుంటే ఇందాక చెప్పిన ఓపెన్ ప్లేస్ అది. సో ఒక్కసారి చూద్దాం అక్కడ లోపల ఏముంది. నేను కూడా ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నా. సో చాలా అంటే చాలా, అసలు దారి అయితే కొంచెం క్రిటికల్ ఉంది. ఇక్కడైతే చూడండి, రెడీ 3, 2, 1. కాలభైరవాయ నమః. సో ఇందాకే కొందరు వచ్చి పూజలు అయితే చేశారు. నేను వాళ్ళతో క్లియర్గా మాట్లాడా. సో అది ఆ విషయం పక్కన పెడితే అసలు చూడండి బాస్, ఎట్లా ఉన్నాడో కాలభైరవుడు. ఆయన మొహంలో ఆ కళ, ఆ పవర్, అసలు మాటలు లేవు. నమ్మశక్యం కాని విధంగా ఉంది. సీరియస్లీ చాలామంది చెప్పారు, విన్నాను. నేను ఇక్కడికి వచ్చే ముందు స్టోరీ కూడా తెలుసుకున్నాను. చాలా ఫేమస్ ఈయన, చాలా పవర్ఫుల్. ఇక్కడికి నేను అగైన్ మళ్ళీ చెప్తున్నా, ఈయన పర్మిషన్ ఉంటే మాత్రమే రాగలరు. నేను అదే చెప్తున్నా, నాకు పర్మిషన్ వచ్చిందైతే నేను అనుకుంటున్నా. సో ఇక్కడైతే కాలభైరవుడి అయితే వెయిట్ చేస్తున్నాడు. సో వాళ్ళకైతే నేను వాళ్ళు ఎవరో ఈ దేవుడికి పెట్టింది అయితే ఇక్కడ తీసుకుపోయి పెడదామని చూస్తున్నా. సో ఇచ్చేద్దాం. ఓం కాలభైరవాయ నమః. ఇగో దా కమ్. దా ఇగో. ఓ పాపం ఇవి చూస్తున్నాయి ఫుడ్ కోసం. సో ఇది గైస్, మొత్తానికి కాలభైరవుడు ఇక్కడ లొకేట్ అయి ఉన్నాడు. వెన్ ఎవర్ యూ వాంట్ టు విజిట్, మీరు హనంకొండ బస్ స్టాండ్ నుంచి పద్మాక్షి టెంపుల్ ఆపోజిట్లో ఎస్ఆర్ కాలేజ్ ఉంటుంది. అక్కడ నుంచి ఒక 300 మీటర్స్ మీరు లోపలికి, 300 to 400 మీటర్స్ లోపలికి నడుచుకుంటూ వస్తే, కొంచెం ట్రెక్ చేసుకుంటూ వస్తే మీకు క్లియర్గా ఇది కనబడుతుంది. రైట్ గైస్, సో చూశారు కదా లార్డ్ కాలభైరవ, చాలా పవర్ఫుల్. సో ఫీలింగ్ బ్లెస్డ్.
అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పబోతున్నా. ఇక్కడ ఒక హిస్టరీ అయితే ఉంది. ఇంతకుముందు ఋషులు మునులు ఇక్కడికి వచ్చి అయితే ధ్యానం చేసుకునే వాళ్ళంట. సో నేను ఆ స్పాట్ అయితే మీకు చూపించబోతున్నా, చూడండి. సో నేను ఇప్పుడు ఆ కింది నుంచి అయితే వచ్చా. కొంచెం చాలా డిఫికల్ట్గా ఉంది ఎక్కాలంటే, అండ్ కొంచెం టెరిబుల్గా కూడా ఉంది. మీకు అది కూడా చూపిస్తా వ్యూ. ఇదంతా ఎక్కిపోవాలి ఇప్పుడు. సో కొంచెం ఇవైతే జారుతున్నాయి, కానీ తప్పదు, మనం అడ్వెంచర్ అనుకున్నప్పుడు చేయాల్సిందే మీకోసం. ఓ మై గాడ్, వీటిని తొక్కొచ్చో వీటి మీద అడుగులు వేయచ్చో అడిగేద్దో కానీ సమ్వాట్ ఇవి చూస్తే హిస్టారికల్ టైప్లో ఉన్నాయి. కొంచెం ఆ గుహ అయితే సస్పీషియస్గా ఉంది. ఏమన్నా ఉన్నాయా ఏందని అయితే చిన్న డౌట్ అయితే వస్తుంది నాకు. ఎవరన్నా ఉంటే కాలభైరవ కాపాడు, రక్షించు. సో గైస్, ఇది గుహ లొకేట్ అయ్యింది. ఓ అమ్మా. సో ఈ రకంగా ఈ ప్లేస్లో అయితే మునులు ఋషులు ధ్యానం చేసుకునేవారని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక్కడ లోకల్ వాళ్ళు. చూడండి, చిన్న ఎంట్రన్స్ టైప్లో కూడా ఉంది. ఏమన్నా పాములు ఉంటాయని అయితే డౌట్ వస్తుంది నాకు. చూడండి, అండ్ ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే ఉంది, బట్ నాకు కొంచెం ఎందుకో వింత వింత శబ్దాలు అయితే వినబడుతున్నాయి. ఆ వైపుకి ఇంకో దారి అవుతుంది, ట్రై చేద్దామా ఒకసారి. ఇక్కడ ఒక పెద్ద నాగుపాము కూడా తిరుగుతుందని ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే చెప్పారు ఇందాక. వాళ్ళు కూడా చాలాసార్లు చూశారంట, జాగ్రత్త అని చెప్పారు. ఓ మై గాడ్, చాలా గైస్, గుహలోకి అయితే వచ్చేసా నేను. సో ఈ విధంగా ఉంది. కొంచెం ఇక్కడ సమ్వాట్ డేంజరస్గానే ఉంది. అటు కూడా అమ్మో టెరువు. లోపల నుంచి ఇంకో వే అయితే ఉంది. కొంచెం అటు నేను వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇది మళ్ళీ బయటికి వస్తుంది. సో ఇక్కడ డిఫరెంట్ ఉంది. కానీ ఇందులో నుంచి ఇక్కడ నుంచి ఏదో సౌండ్లు వస్తున్నాయి. వెళ్తే బాగుండు అనిపిస్తుంది కానీ బట్ వద్దులే, రిస్క్. సో ఇది గుహ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్. సో గుహ బయటికి వస్తే ఓ మై గాడ్, ఇది వ్యూ. చాలా ఎక్సలెంట్ ఉంది, చాలా థ్రిల్లింగ్ ఉంది. మీకు హనంకొండ వరంగల్ లోకల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఒక మంచి చిన్న ట్రెక్కింగ్, ఒక అడ్వెంచర్ థ్రిల్లింగ్ స్పాట్ కావాలంటే దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్ గైస్. సో మొత్తానికి లార్డ్ కాలభైరవుని ప్లస్ మునులు ఋషులు ధ్యానం చేసిన గుహనైతే మనం చూసేసాం. సో లోపలికి ఇంకా రెండు మూడు గుహలు ఉన్నాయంట, బట్ అవి ఏంటంటే చాలా లోపలికి వెళ్ళాలి. అసలు దారి కూడా లేదు. నేను ట్రై చేసా, కనీసం నడవడానికి కూడా ప్లేస్ లేదు. ఖచ్చితంగా ఒకరిద్దరు సపోర్ట్ ఉంటే వెళ్ళొచ్చు, అది కూడా చాలా డిఫికల్ట్, డ్యామ్ షూర్ కాదు. ఇప్పుడు సో ఇది ఇక్కడ. అండ్ ఇది ఎందుకు ఇంత ఫేమస్ అని అంటే, మనకి పక్కనే భద్రకాళి టెంపుల్ కనబడుతుంది. మీకు ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తా. సో మీకు ఇక్కడ భద్రకాళి టెంపుల్ చూస్తే, ఇక్కడ చూడండి, జూమ్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఒకే లైన్లో భద్రకాళి టెంపుల్ అండ్ కాలభైరవుడు. ఇదేంటంటే హిడెన్ ప్లేస్ ఆఫ్ కాలభైరవ. సో యాక్చువల్గా మీకు అక్కడ ఇంకో గుట్ట కనబడుతుంది చూసారా ఎదురుగా, అక్కడ కూడా కొండపైన కాలభైరవుడు ఉన్నాడు. అక్కడ నిత్యం పూజలు అందుకుంటూ ఉంటాడు. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా ఎవరు రారు, ఇక్కడికి రావాలన్నా ధైర్యం చేయలేరు. సో అట్లా ఉంది ఈ ప్లేస్ కూడా. మొత్తానికైతే నేను అనుకునేది సాధించేసా గైస్. ఎప్పుడెప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలా అని ఉంటుండే. ఫైనల్గా ఆ దేవుడి దీవెనలతో వచ్చా, చూసా,
మొక్కున్నా. అండ్ ఇందాక ఇక్కడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో నేను మాట్లాడా. అసలు ఏంటండి ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఇక్కడ మీరే వచ్చి పూజలు చేస్తున్నారంటే వాళ్ళు నాకు ఒక వైబ్ భయానకమైన కొన్ని సంఘటనలు అయితే చెప్పారు. నేను అవి ఇక్కడ షేర్ చేసుకోవడం అయితే కరెక్ట్ కాదు, బట్ మ్యాక్సిమం వాళ్ళు చేసేదాన్ని నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. గైస్, ఈయన మాత్రం మంచి వాళ్ళకి చాలా మంచివాడు, చెడ్డోళ్ళకి అంటే కుళ్ళు కుతంత్రాలు కుట్రలు మనసులో పెట్టుకొని ఒకటి నాశనాన్ని కోరుకునే వాళ్ళకి మాత్రం చీల్చి చెండాడే సంహారుడు, డైరెక్ట్ విలన్ అనుకోండి ఇంకా. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఎవరు ఈయనను పూజించాలి ఎవరు పూజించొద్దు అనే విషయము. అండ్ ఇక్కడ పూజా విధానం స్టార్టింగ్లో కొంచెం షాకింగ్ అనిపించినా కానివ్వండి, రెగ్యులర్గా మన టెంపుల్స్లో జరిగే విధంగానే నార్మల్గా ఉన్నాయి, భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో గైస్, ఇది ఇక్కడ కాలభైరవుడి హిడెన్ టెంపుల్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ నచ్చింది అనుకుంటున్నాను. సో ఒకవేళ నేను తీసుకున్న ఈ రిస్క్కు వర్తబుల్ అనుకుంటే, మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. తెలుసు కదా, నేను మీ హరీష్ వల్లాల అండ్ మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి హర్ష 360. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. చలో, ఇట్ సైనింగ్ ఆఫ్. నేను మీ హరీష్ వల్లాల. హర హర మహాదేవ్. ఓం కాలభైరవ నమః. బాయ్ బాయ్.